అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీమద్భగవద్గీత బాలల మహాయజ్ఞం 232వ ఎపిసోడ్లో 35వ శ్లోకాన్ని నేర్చుకునేదానికి ముందుగా ప్రార్థనతో కొనసాగించండి అమ్మా కుడిపూడి సిస్టర్స్. గురుగారు నమస్కారం. గురుగారు నా పేరు సౌమ్య శ్రీలక్ష్మి. గురువు గారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయः ఆత్మ సంయమ యోగः. అర్జున ఉవాచ. శ్లోకం నంబర్ 33. యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితం స్థిరాం. శ్లోకం నంబర్ 34. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవత్ దృఢం. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ దుష్కరం. జయ గురుదేవ. రైట్ 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 2 శ్లోకాలు సరిగ్గా చెప్పేశారు. వెరీ గుడ్ సౌమ్య శ్రీలక్ష్మి, చాలా సంతోషం అమ్మా. ఆ విధంగా 2 నేర్చుకోవాలన్నమాట. లాస్ట్ వీక్ లో చెప్పిన 2 శ్లోకాలను ఇంకెవరు చెప్పగలుగుతారు? గౌతమ సాప్రియ గురువు గారు. వెరీ గుడ్, నేర్చుకున్నారమ్మా. గురువు గారు. ఏమిటి నా భాగ్యం, కానివ్వండి. అర్జున ఉవాచ. యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. వెరీ గుడ్. శ్లోకం నంబర్ 34. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. వెరీ గుడ్, వెరీ క్లియర్. ఇంకా నెక్స్ట్ సత్యపూర్ణ, యువర్ లాస్ట్ వీక్ ఆబ్సెంట్. ఓకే ఓకే ఓకే, అయినా చెప్తారా మీరు ఇప్పుడు 2 చెప్తారా? yes sir. థ్యాంక్ యూ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయः ఆత్మ సంయమ యోగः. శ్లోక నంబర్ 33. యోయం యోగస్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. శ్లోక నంబర్ 34. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ దుష్కరం. వెరీ క్లియర్. యోయం యోగస్త్వయా త్వయా యోగః త్వయా యోగస్త్వయా. ఓకే. యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదనః ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. వెరీ నైస్, క్లియర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్. నమస్కారం గురుగారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయः ఆత్మ సంయమ యోగः. అర్జున ఉవాచ. శ్లోకం నెంబర్ 33. యోయం యోగస్త్వయా ప్రోక్తః
సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. శ్లోక నెంబర్ 34. చంచలం హి మనః కృష్ణ ప్రమాదీ బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ దుష్కరం. క్లియర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరైనా నేర్చుకున్నారా? డిసగ్న లక్ష్మి వచ్చారా? డిసగ్న రాలేదు గురువు గారు. ఓకే, మరి కొనసాగిద్దామా? నెక్స్ట్ 35 చూద్దామా? గురువు గారు దివ్యశ్రీ ఉంది గురువు గారు. చెప్తారమ్మా దివ్య. ఎస్ గురువు గారు. క్యారియన్. శ్రీ శ్రీ భగవాను అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. జై గురుదేవ్. దుష్కరం. బాగుంది. సుదుష్కరం. రైట్. ఇంకెవరు ఉన్నారా? భాగ్యశ్రీ గురువు గారు. ఆహా, ఏమైనా భాగ్యం కానివ్వండి. నమస్కారం గురువు గారు. నా పేరు భాగ్యశ్రీ. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. శ్లోక నెంబర్ 34. చంచలైః మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. జై గురుదేవ్. జై గురు. ఇంకా ఉన్నారా? అంతే గురువు. అంతేనా? అంతే. సంతోషం అమ్మా. ఇక్కడ పోయిన వారం మనకు అర్జునుడు ప్రశ్నించాడు మన తరపున కదా. మన తరపున అర్జునుడు ప్రశ్నించాడు పోయిన వారం. ఏమనంటే సమభావమును గూర్చి సద్గురు సమభావమును గురించి మీరు చెప్పినటువంటి ఈ స్థిరమైన స్థితిని నేను పొందలేకుండా ఉన్నాను. ఈ మనసు పరిశీలించి చూస్తే చాలా కదలికలు కలిగినట్టుగా ఉండదు ఇది. అందుకని దానిని మనస్సును నిగ్రహించడం అంటే దారం ఎత్తుకొని గాలిని దారంతో కట్టినట్టుగానే ఇబ్బందిగా ఉండదు నాకు. గాలిని ఎవరిని దారంతో కడతారా? మనసుని నేను ఎటు కట్టేది అనేది ప్రశ్న. ఇది మనందరికీ కూడా వచ్చే ప్రశ్న ఇది. కానీ అభ్యాసం అయిపోతే అభ్యాసం అయిపోతే మనస్సును నిగ్రహించడం అనేది మొదట కష్టంగా ఉంటుందమ్మా. అభ్యాసం అయిపోతే ఈజీగా. ఎందుకు మీరు లేటుగా ఆన్సర్ చెప్తున్నారు తెలుసా? మనకు అభ్యాసం కాలే ఇంకా మనకు. అది విషయం. ఇప్పుడు గుర్రపు స్వారీ అనేది మన సినిమాలో చూసాం. ఇప్పుడు మీ దగ్గర గుర్రం ఇస్తే మీరు ఆ విధంగా స్వారీ చేస్తారా? లేదు గురువు గారు. కాబట్టి మనకు సందేహం ఉంది. కానీ మనకు ప్రూఫ్ ఉందా లేదా? గుర్రపు స్వారీ ప్రూఫ్ ఉందా లేదా? వాడు పోతున్నట్టు లేదా? అదే నీకు కూడా గుర్రం ఇచ్చి 4 రోజులు ప్రాక్టీస్ చేస్తే నేను అలాగే వెళ్తాను. అంతేనా కదా? ఎస్ గురువు గారు. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పబోయేది అదే. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. తెలుగులో చెప్పండి దాన్ని. ప్రాక్టీస్ చేస్తే
ఎవరైనా పర్ఫెక్ట్ అవుతారు. ఆ అదే అనగా రాగా అనే ఒక పద్యం ఉంది, అది చెప్పండి. గురుగారు ఒకసారి. ఆ ఏమి కుక్కను కట్టేసి రావాలా, ఆ? మాది తలుపేసి వస్తారా? కలిసి తలుపేసుకున్నారా? ఒక నిమిషం. తలుపేసేయండి సరిపోతుంది, ఏసీ ఉంది కదా ఇంట్లో. గురుగారు. ఇంట్లో ఏసీ ఉంది కదమ్మా, ఎస్ గురుగారు. ఏసీ ఆన్ చేసి తలుపేసేయండి, సౌండ్ లేకుండా ఉంటుంది. ఆ, నేను వేరే రూమ్ లో ఉన్నాను గురుగారు, ఆ చివరి రూమ్ లో ఉన్నా, అందుకే సౌండ్ ఎక్కువ వస్తుంది. అదే ఈ కుక్కర్ మనకు వినిపించకుండా మనం ఏం చేయలేం కదా. ఎస్ గురుగారు. ఓకే, నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నా, ఏం పర్వాలేదమ్మా. చూడండి, మనసు చంచలమైందే నిజమే, ఉమ్. దానికి ఒక పద్యం ఉండదు తెలుగులో. ఏంటి గురుగారు? అనగ రాగము అతిశయిల్లుచునుండు, తినగ వేము తీయనుండు, ఆ సాధనమున పనులు సమకూరు ధరలోన అని చెప్పినారు కదా. ఎస్ గురుగారు. అదే ఇది ఇప్పుడు మీకు వంట వచ్చా? అంతగా రాదు గురుగారు. అంతగా రాదు. అమ్మగారికి వచ్చు గురువు. బాగా వచ్చు కదా. ఉమ్. ఆ వయసు వస్తే మీకు కూడా బాగా వస్తుంది రాదా? నేర్చుకుంటే వస్తుంది గురువు. ప్రాక్టీస్ చేద్దాం. అది ఇక్కడ చెప్తాండేది కృష్ణ పరమాత్మ చెప్తాడు, ఆ విషయాన్నే చెప్తాడు, ఇదే విషయాన్నే సంస్కృతంలో చెప్తాడు, మనం తెలుగులో నేర్చుకుంటాం అంతే, ఇంకేం లేదు. ఓకే గురువు. కానీ మీరు చెప్పింది నిజమే, కష్టమే, నేర్చుకోవడం కష్టమే. మీరే చెప్పారు, వంట నేర్చుకోవడం కష్టమే. నేర్చుకుంటే ఈజీయే కదా. ఎస్ గురుగారు. మనసును కట్టడం కూడా అంతేనయ్యా. కమాన్. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. అసంశయం మహాబాహో. అసంశయం మహాబాహో. మనో దుర్నిగ్రహం చలం. మనో దుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ. అభ్యాసేన తు కౌంతేయ. వైరాగ్యేన చ గృహ్యతే. వైరాగ్యేన చ గృహ్యతే. మొదటి లైన్ సాధన, రెండో లైన్ సిద్ధి. చూడండి కావాలంటే, మొదటి లైన్ ఉంది కదా, ఎస్ గురుగారు. మొదటి లైన్ వచ్చి సాధన చేయాల్సింది నిజమేనైనా. అసంశయం అంటే సందేహమే లేదు, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు గుర్రపు స్వారీ మీకు చాలా కష్టమైన పని. ఇప్పుడైతే గుర్రం తెచ్చి మీ ఇంట్లో పెట్టి గుర్రం నేర్చుకునేదానికి ఒక ఆవిడ, గుర్రంలో బాగా రాణి రుద్రమదేవి లాంటి వాళ్ళు ఒక గుర్రం నేర్చుకోనికో, రాణి రుద్రమదేవి శిష్యురాలు వచ్చి, నేను గుర్రం నేర్పిస్తానమ్మా నీకు, నువ్వు గుర్రం ఎక్కి స్వారీ ఎట్లా చేయాలని నేర్పిస్తానని ఆవిడ ట్రైనింగ్ ఇచ్చింది అనుకో, అప్పుడు మీరు జాలీగా గుర్రంలో కాలేజీకి పోతారు. అది ఇస్తే మీ గుర్రంలో కాలేజీ, చూడండి దేవయామిని గుర్రంలో కాలేజీకి వస్తా ఉంటే భలే ఉంటది అబ్బా అని ఒకసారి ఊహించినావు అనుకో. ఇప్పుడు బా నేర్చుకోవడం చాలా కష్టం అబ్బా అంటావా, నువ్వు వస్తే బాగుంటుంది అంటావా చెప్పు? రెండు చెప్పు, నేను కాదంటే కదా. ఫస్ట్ నేర్చుకునేదానికి మనం సోమరిగా ఉంటాం గురుగారు. నేర్చుకునేదానికి సోమరిగా ఉంటాడు ఫస్ట్ వీడు. అందుకని సోమరి స్థాయిలోకి దిగి ఆన్సర్ స్టార్ట్ చేస్తున్నాడు గురుగారు. ఏమని గురువు? అసంశయం మనసుని నిగ్రహిస్తే చాలా సులభమయ్యా అని చెప్తే, మనసుని నిగ్రహించడం కష్టం అన్నాడు. అసంశయం, నిస్సందేహంగా నువ్వు చెప్పింది రైట్ అయ్యా. నేర్చుకోకపోతే ఎప్పటికీ జనన మరణాలు తిరుగుతా ఉంటావు. మళ్ళీ చావు పుట్టుకలు, నీకు గర్భ నరకం అవసరం, మళ్ళీ మలమూత్రాల కొంపలో పడి మళ్ళీ నువ్వు తల్లిగడ్డ నుంచి బయట రావాలా? నీకు ఇష్టమా అదే? లేదు గురువు. మరి ప్రాక్టీస్ చేయవయ్యా, పర్వాలేదు. అది అసంశయం మహాబాహో, మనస్సు చంచలమైందే. చూసుకుంటమ్మా,
బాగా మనో దుర్నిగ్రహం చలం పెట్టాడు కదా. ఎస్ గురుగారు. మనహ అంటే మనసు, చలము అంటే కదిలేదే, నిజమే. ఉమ్, అక్కడ సుదుష్కరం అని చెప్పావు కదా, ఎస్ గురుగారు. అక్కడ సుదుష్కరం అని చెప్పింది దాన్నే దుర్నిగ్రహం, నిగ్రహింప శక్యము కానిదే, నిజమే. నాకు అసలు ఇంతవరకు కూడా వంట రాదు, ఉమ్, కష్టమే. ఉమ్, ఇన్నాళ్ళు అవసరం రాలేదు కాబట్టి నేర్చుకోలేదు, ఎస్ గురుగారు. మీకు కూడా అవసరం రాలేదు కాబట్టి నేర్చుకోలేదు. ఉమ్, ఇప్పుడు మీరు ఏమంటున్నారు, నేర్చుకుంటే వస్తది అంటే మా పాప కూడా చేసేది బాగా చేస్తది. ఉమ్, అమ్మగారు ఉన్నారు కదా అనే ఒక అలుసుతో, అమ్మగారు చేసి పెడతారులే అనే ఒక నిర్లక్ష్యంతో నేర్చుకోవట్లేదు పూర్తిగా. ఇంకా ఎస్ గురుగారు. అదే మీకే ఒక కుటుంబం వచ్చి మీరే అమ్మగారు అయినప్పుడు మీకు నేర్చుకోమని ఒకరు చెప్పాలా, ఉహు, అదే వస్తది. ఎస్ గురుగారు. అట్లా అట్లా మనసుని నిగ్రహించడం కూడా అంతేనమ్మా. ఉమ్, హాయిగా ఈ నిటారుగా పెట్టి కూర్చొని ఈ విషయాన్నంతా మనసులో ఆలోచించి ధ్యానం చేసి చూస్తే ఉమ్, చాలా సులభంగా, అంతకంటే సులభంగా అవట్లేదు. అయితే దానికి మనం చేయాల్సింది తు అయితే, బాగా తు అనేది అయితే అని అర్థం అండి. ఓకే గురుగారు. సపరేట్ గా పెట్టిన ఇప్పుడు తు కింద రెండు లైన్లో 5వ అక్షరం ఎస్ గురుగారు. తు అంటే అర్థం ఏంటంటే, అంతకుముందు మన కోసం చెప్పిండు ఆయన. మనసు చంచలమైంది, నిజమే నాయన, కష్టమే అని మన కోసం చెప్తున్నాడు. ఉమ్, డాక్టర్ గారు కూడా ముందేం చెప్తాడంటే, నిజమే నాయన, నొప్పి ఉంటుంది కడుపులో, నిజమే, పర్వాలేదు చెప్పు అని అన్నట్టుగా అనమాట. ఉమ్, మనసు చంచలమైంది, నిజమే, అది నిగ్రహించడం కష్టమే. ఎస్, నేను ఒప్పుకున్నానయ్యా. ఉమ్, సబ్జెక్ట్ మారిపోతుంది చూసుకోండి. తు అయితే, ఉమ్, కౌంతేయ దేవయామ్ని, ఉమ్, అంతేనా? అక్కడ కౌంతేయ, ఇక్కడ దేవయామ్ని, అంతేనా అమ్మా? కౌంతేయన్. కౌంతేయ అంటే కుంతి కుమారుడా అని, ఓకే గురుగారు. దేవయామిని అంటే దేవి కూతురా అని. ఉమ్, క్లియరా? ఎస్ గురుగారు. అక్కడ కౌంతేయ అన్న, ఇక్కడ దేవయామిని అని ఒకటే కదా. ఉమ్, అక్కడ కృష్ణుని అడిగినారు, చంచలం హి మన కృష్ణ అని. ఉమ్, ఇక్కడ పూజారి వెంకటేశ్వరని అడుగుతున్నావా? ఉమ్, అక్కడ కృష్ణుడు చెప్పాడు కౌంతేయ అని, ఉమ్, పూజారి వెంకటేశ్వర చెప్తున్నాడు దేవయామిని అని. ఓకే గురుగారు. తు అయితే నాయన, మనసు చంచలమైందే, కష్టమే దేవయామిని. ఉమ్, అయితే అభ్యాసేన చ అంటే అభ్యాసము చేయడం వలన, ఉమ్, చ అంటే మరియు, అభ్యాసం చేస్తూ 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 వైరాగ్యం వస్తూ 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 ఉంటే ఉమ్, గృహ్యతే, ఖచ్చితంగా కంట్రోల్లోకి వస్తుంది. మనిషి కంట్రోల్లోకి, గుర్రం రాలే, గుర్రం మనిషి కంట్రోల్లోకి వచ్చిందా లేదా? ఎస్ గురుగారు. కుక్క వచ్చిందా లేదా? ఉమ్, కోతి వచ్చిందా లేదా? ఉమ్, అంత పెద్ద ఏనుగు ఒక చిన్న అంకుశానికి వచ్చిందా లేదా? గురుగారు. ఏనుగు ఏనుగు ఉమ్, ఏనుగు మనిషి కంట్రోల్లోకి వచ్చిందా లేదా? ఎస్ గురుగారు. అదేవిధంగా పులి, సింహాలను కూడా చాలా స్పష్టంగా జూలో పెట్టి బంధించి మేపుతాండారు. ఉమ్, అన్ని మనిషి కంట్రోల్లోకి వస్తా ఉంది. ఉమ్, అందులో ఉండే మనసే అతని కంట్రోల్లోకి రాలే. ఎస్ గురుగారు. దానికి బయట సాధన చేయాలి, దీనికి లోపల సాధన చేయాలి. ఎలా గురుగారు? అవి బయట పదార్థాలు, ఇది లోపల పదార్థం. కాబట్టి గుర్రం నీకంటే వేరుగా ఉంది, ఉమ్, కాబట్టి గుర్రం మీద స్వారీ చేసి ప్రాక్టీస్ చేయాలి. ఉమ్, ఈత నీళ్ళల్లో చేయగలిగింది కాబట్టి, నీళ్లు నాకంటే వేరుగా ఉంది కాబట్టి నీళ్ళలో మునిగిపోకుండా నీళ్ళలో దిగి ప్రాక్టీస్ చేయాలి. ఉమ్, కుక్క నాకంటే వేరుగా ఉంది కాబట్టి కుక్కకు నేను ట్రైనింగ్ ఇవ్వాలి. ఉమ్, కానీ మనసు ఏడుంది నాలోనే ఉంది గురుగారు. కాబట్టి ట్రైనింగ్ ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? నాకే. ఎవరు ఇవ్వాలి ఇప్పుడు? నేనే. కుక్కకే నేను ట్రైనింగ్ ఇచ్చినట్టు నాకు నువ్వు ట్రైనింగ్ ఇస్తే సరిపోతుందా? నాకు నేనే ట్రైనింగ్ ఇవ్వాలా?
నాకు నేనే ట్రైనింగ్ ఇవ్వాలి. అది అభ్యాసం చేయడం అంటే అదే. చూసిన అభ్యాసం అంటే ఇంకొకరికి చేసేదా, నేను చేసుకునేదా? నేను ఎవరికి వాళ్ళు చేసుకునేది. ఓ 6 అధ్యాయంలో 30 శ్లోకాలను చెప్పమని చెప్పాం. ఎవరికి కరెక్ట్ బాగా వచ్చింది చెప్పండి. అభ్యాసం చేసిన వాళ్ళకి వచ్చిందా, అభ్యాసం చేయని వాళ్ళకి కూడా వచ్చిందా? అభ్యాసం చేసిన వాళ్ళకి వచ్చింది గురువు. చేయని వాళ్ళకి మిస్టేక్స్ అంతే. కాబట్టి మిస్టేక్స్ రాకుండా చేయాలంటే నేనేమైనా చేసేదానికి వీలు ఉందా, మీరే నేర్చుకోవాలనా? మేమే నేర్చుకోవాలి గురువు గారు. ఎంత స్పష్టంగా ఉంది చూడు. శ్రీకృష్ణ పరమాత్మ ఎంత తేటగా చెప్తున్నాడు నాయన. మన దగ్గరకు వచ్చి మనసు నిగ్రహించడం కష్టంగా ఉంది అంటే ఫస్ట్ ఏమో సరే నాయన నిజమేనా అని మనతో పాటు ఏడుపు లెగ్గించుకొని కూర్చుండే. గురుగారు ఒకసారి మళ్ళీ చెప్పు. మనతో పాటే శ్రీకృష్ణ పరమాత్మ గురువు గారు మనసుని నిగ్రహించడం కష్టంగా ఉంది, గాలిని దారంతో గట్టి బంధించినట్లు మనసుని నిగ్రహించలేము అంటే ఫస్ట్ సరే నేను వచ్చి కూర్చున్నాడు. సరే నాయన నిజమేను, మనసు సుదుష్కరం అన్నావు కదా, దుర్నిగ్రహం కదులుతా ఉండే మనసును కట్టడం చాలా కష్టము, నిజమే అని మన దాంట్లోకి వచ్చినట్టే ఉన్నాడు. లాస్ట్కి ఏం చేయమంటున్నాడు ఇప్పుడు? అభ్యాసం చేయమని. ఎవరిని చేయమంటున్నాడు? ఎవడికి కావాలంటే వాడికి. దేవయామినికి కావాలంటే దేవయామిని అభ్యాసం చేయాలి, పూజారి వెంకటేశ్వరికి కావాలంటే ఆయన అభ్యాసం చేయాలి. అంతేనా? లేకపోతే విమల అమ్మకి నేర్పిద్దాం పోయా, నాగేశ్వరరావు వాళ్ళ అమ్మకి నేర్పిద్దాం పోయా. వాళ్ళకి అవసరం ఉందే? లేదు గురు. దేవి గారి దగ్గరికి పోయి ఉండమ్మా కొద్దిగా నీకు వంట నేర్పిస్తానని చెప్దామా? లేదు. అదే దేవయామిని నేర్పియాలని వద్దా? నాకు నేర్పించాలి గురు. నేర్పించేదానికి రెడీగా ఉండారు, నేర్చుకునేదానికి రెడీగా ఎవరు ఉండాలి? నేను గురుగారు. కాబట్టి జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఎన్ని చెప్పాను. ఓకే రైట్. కాబట్టి ఈ శ్లోకం భావం ఏంటంటే మనసు నిస్సందేహంగా చంచలమైనదే, మనసు నిస్సందేహంగా చంచలమైనదే, దాన్ని కంట్రోల్ చేయడం కష్టమే. కానీ దేవయామిని అభ్యాస వైరాగ్యాలతో ప్రాక్టీస్ చేస్తే సులభమే. ఇక ఏంది మా ఆయన ఒకసారిగా మనది ఒప్పుకున్నట్టే ఉన్నాడు, మనల్ని ప్రాక్టీస్ చేయమని చెప్తున్నట్టున్నాడు. దీన్ని టీచింగ్ మెథడాలజీ స్కిల్ అంటాం. బోధన విధాన నైపుణ్యము అంటారు. ఆయన మనస్సును నిగ్రహించడం కష్టమని వదిలిపెట్టాడా? ప్రాక్టీస్ చేయమంటున్నాడు. ముందే ప్రాక్టీస్ చేయమంటే మనం ఒప్పుకోం కదా, పోపోయే కష్టంగా ఉందంటాం. కానీ కష్టంగా ఉండడం నిజమే అంటే మనల్ని కలుపుకోవడం కోసం చెప్పాడు అన్నమాట. కాబట్టి సద్గురుమూర్తికి మనసు కంట్రోల్లో ఆల్రెడీ ఉంది, మనసు ఆయనకు సేవ చేస్తుంది. కానీ మనం మనసుకు సేవ చేస్తాను, అది కథ. చెప్పండి, కుక్క తోక నూపాలనా, తోక కుక్క నూపాలనా? కుక్క తోక నూపాలి. ఇప్పుడు అట్లే మనిషి తోక కుక్క నూపినట్లు మనసు వెనకంబడి ఇడు బరిగిస్తా ఉంటాడు. కుక్క తోక నూపితే అందంగా ఉంటది, తోక కుక్క నూపితే అసింకంగా ఉంటది. మనిషి ఏం చేస్తున్నాడంటే సంపాదన వెనకాల పడి నాకు గురువు దగ్గరికి నేర్చుకునేదానికి ఇప్పుడు టైం లేదు, ఇంకో 10 ఏళ్ళు పోని అంటాడు. తీరా మనసు గందరగోళం అయినప్పుడు అప్పుడు నేర్చుకునే అవకాశం ఉంటుంది దానికి. వయసు అయిపోయినాక ఇంత వయసు అయిపోయినాక ఇంత తీరికి వస్తుందా? లేదు గురుగారు. మనసు గందరగోళం ఎక్కువ అయిపోయి ఉంటది అప్పుడు. ఇంకప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ జన్మ సిద్ధంగా ఉంటది, మరో తల్లి కడుపులో సిద్ధంగా ఉంటది మరో తల్లి కడుపులో జన్మ. అది మానవ జన్మని గ్యారెంటీ మనం ఇస్తామా? లేదు గురుగారు. నేను ఇలేను, సరే ఏమైనా మీరేమైనా ఇస్తారా? లేదు గురుగారు.
అసలు నా జన్మ నేను పోగొట్టుకునేదానికి ఇబ్బంది పడతాడు, నీకే గ్యారంటీ. కాబట్టి అభ్యాసం చేయడం వల్ల ఇది చాలా సులభమే. దీనికి పాయింట్ల వైజ్ గా మనం అర్థం చెప్పుకుందామా? ఎస్ గురువు గారు. మనస్సును నిగ్రహించుట నిస్సందేహంగా కష్టమే. పాయింట్ నెంబర్ 1. మనస్సును నిగ్రహించుట నిస్సందేహంగా కష్టమే, కానీ అభ్యాస వైరాగ్యములతో సులభమే. రెండే పాయింట్లమ్మా. మనస్సును నిగ్రహించుట నిస్సందేహంగా కష్టమే, కానీ అంటే తూ పెట్టాడు కదా, తూ బదులు కానీ అభ్యాస వైరాగ్యములతో సులభమే. చెప్పండి, బాగా చెప్పండి. ఇక్కడ వైరాగ్యములు అన్ని అంటే అంటే విరక్తి భావము. వైరాగ్యము అంటే విరక్తి భావము. దేని మీద విరక్తి భావము? చెప్తాను. ఇప్పుడు మీకు తీపి అంటే చాలా ఇష్టం కదా, అదే షుగర్ పేషెంట్ కి తీపి అంటే కూడా చాలా ఇష్టమే, కానీ అతను ఏం చేస్తాడు, దాన్ని తినకూడదని విరక్తి భావం కలిగి ఉంటాడు లేదా? అదే విధంగా ఇప్పుడు రోడ్లో నైస్ కార్ వెళ్తా ఉంటది, రోడ్లో నైస్ కార్ పోతా ఉంటది. ఈ భగవద్గీత లేదనుకో, వాడు ఏం చేస్తాడంటే లోన్ పెట్టి కారు కొనేస్తాడు. కొద్దిగా చేతిలో ఉండే డబ్బులంతా లోన్ కి తగలబెడతాడు, షోరూమ్ కి ఇచ్చేస్తాడు. లోన్ పెట్టి కారు కొంటాడు. కారు కొడుకోలేక దాని ఉపయోగం ఉంటే కొన్ని, సంపాదన ఉంటే కొన్ని పర్వాలే. మనసు కంట్రోల్లో లేకుండా పోవడం వలన అంత సంపాదన లేకపోయినా ఉండే డబ్బులు పెట్టి కారు కొనేసి ఆ కారుకి పెట్రోల్ పోయలేక ఈఎంఐ కట్టలేక మళ్ళీ వాళ్ళు వచ్చి కారు ఎత్తుకొని ముడుస్తారు. అప్పుడు వాడికి మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇంకా ఎక్కువ గాబరాగా ఉంటుంది, ఇంకా ఎక్కువ. ఇప్పుడు చెప్పిందంతా ప్రాక్టీస్ చేస్తే, ఆలోచించి మనసుకు సర్ది చెప్తే అప్పుడు అవసరం లేకుండా కారు కొంటాడా? లేదు గురువు. అవసరం ఉంటే కొనుక్కోని తప్పలేదు. ఈ విధంగా వైరాగ్యం అంటే ఇదే అర్థం. ఇప్పుడు వైరాగ్యం కలిగిందా లేదా కారు మీద నాకు? అట్లా నాకు అవసరం ఉంటే పర్వాలేదు, కానీ అవసరం లేనివన్నీ పోగేసుకోవడమే వైరాగ్యం లేకపోవడం. అవసరం లేని వస్తువులు చాలా మంది పోగేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లేకుండా ఉన్నారు. కాబట్టి వైరాగ్యం అంటే జ్ఞాన వైరాగ్యము అని అర్థం అమ్మా. జ్ఞానంతో వైరాగ్యం. అదే షుగర్ పేషెంట్ గట్ట కాదు, కంట్రోల్ చేస్తే కూడా దానిపైన ఆశ అట్టే ఉంటది. ఇంకో కాన్లో ఒక టాబ్లెట్ ఎక్కువ వేసుకుంటాం కానీ మళ్ళీ తింటాడు. తింటే ఒక టాబ్లెట్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది కానీ అంటాడు. అది అభ్యాసం చేయడం కాదు అది. అదే మనసుతో విషయాలని తిరస్కరించడం కానీ అభ్యాసం చేసుకుంటే, ఎవరికి వాడే చేసుకుంటే, అది డాక్టర్ చెప్పడం వల్ల వాడికి రాదు, వాడు స్వయంగా అభ్యాసం చేస్తేనే వస్తుంది. కాబట్టి వైరాగ్యము అంటే అర్థం ఏంటంటే విషయముల పట్ల విరక్తి కలిగి ఉండుట. ఏ విషయములు? చెవికి శబ్దం పట్ల విరక్తి కలిగి ఉండాలి. అంటే అనవసరమైనటువంటి శబ్దాలని, ఇతర విషయాలని వినొచ్చు, చెవి తప్పలేదు, దాని వెనకంబడి పోకూడదు. అదేవిధంగా శబ్ద స్పర్శ రూపరసగంధాల పైన విషయాన్ని అంటే విషయాల పట్ల ఆసక్తి పెంచుకోవడాన్ని మాని ఉండుట వైరాగ్యము. వాసన అంటే ముక్కుకు తెలిసేది మాత్రం వాసన కాదు. చెప్తాను, ముక్కుకు తెలిసేది మాత్రం వాసన అనుకుంటాం కదా మామూలుగా, కాదమ్మా. ఈ వాసన ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నాకు భగవద్గీత పైన ఇంత వాసన ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వజన్మ నుంచే. వాసన అంటే ఇక్కడ ఏంటి? వాసన అంటే ఆ జన్మ సంస్కారములు. అర్థం కాలేదు. వాసన అంటే ఏంటంటే, మీకు అర్థం కాలేదని నేరుగా గవాన్ని చెప్పొచ్చు, మీరేం దానికి అంతసేపు ఆలోచించబనిలే. మీకు అర్థమైనంత వరకు చెప్తాను కదా, నేను దానికే కదా ఉండేది. మీకు ఎంతసేపు అర్థం కాకపోతే నాకు అంత మేలు. ఎందుకో తెలుసా? ఎందుకు? అర్థమయ్యేట్టుగా చెప్పగలిగిన నేర్పే నాకు అవసరం.
చెప్తాను చూడండి. వాసన అంటే ముక్కుతో పీల్చే వాసన, ఇక్కడ వాసన కాదు. మరి గురువు చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు భగవద్గీతను ఇంత శ్రద్ధగా నేర్చుకోవాలనేటువంటి వాసన మీకు పూర్వజన్మ నుంచి సంక్రమించిందమ్మా. వాసన అంటే ఆ జన్మ సంస్కారము అని అర్థం. చూపిస్తాం మీకు, అది మీకు తెలిసేట్టుగా చూపిస్తానండి. ఓకే గురుగారు. ఇప్పుడు మీ ఇంట్లో అమ్మగారి పని వేరు, నాన్నగారి పని వేరు, మీ పని వేరు, మీ యొక్క పని వేరు కదా. అదేవిధంగా మీ క్లాస్ లో ఇప్పుడు నువ్వు భగవద్గీత నేర్చుకుంటా ఉండే విషయం మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్పుంటావు కదా. ఎంతమందికి చెప్పారు మీ ఫ్రెండ్స్ లో? చెప్పండి, మీరు భగవద్గీత ప్రతి ఆదివారం నేర్చుకుంటున్నారని ఎంతమందికి చెప్పుంటావు? ఒక్కరికే గురుగారు. ఎవరికి చెప్పావు? ఇద్దరికి. ఆమె పేరేం పేరు? కుసుమ, నవ్య గురుగారు. వీళ్ళిద్దరులో ఎవరైనా కూడా అయితే మరి భగవద్గీత నేర్చుకుంటున్నావు కదా, మాకు కూడా లింక్ పెట్టవా, నేను కూడా మీతో పాటు 10 గంటల నుంచి 11 దాకా నేర్చుకుంటానని ఎవరైనా చెప్పినారు వాళ్ళిద్దరిలో? లేదు గురుగారు. వాళ్ళకి ఆ వాసన లేదు. మరి మీకు ఆ వాసన పోదు. ఆ వాసన వాళ్ళకి లేదు, మీకు పోదు. కాబట్టి ఇక్కడ వాసన అంటే అర్థం ఏంటి? జన్మతోనే వచ్చినటువంటి తత్వము. జన్మతోనే వచ్చిన అదే వస్తువు గురుగారు. అదే వస్తువు, జన్మ కారణమైన వస్తువు. అది వస్తువు అంటే భౌతికమైన వస్తువు మాత్రం వస్తువు కాదమ్మా. ఎరుక అనే వస్తువు అదే. మీకు భగవద్గీత నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి మీలో ముందే ఉండబట్టి అమ్మగారు మీకు ఈ క్లాస్ పరిచయం చేశారు. ఎవరో పరిచయం చేశారు నాకు గుర్తులేదు. మీకు ఫస్ట్ ఈ క్లాస్ ఉందని ఎలా తెలిసింది అసలు? నాకు చెప్పండి, నేనేమైనా పిలిచినాను మిమ్మల్ని వచ్చి? లేదు గురుగారు. అమ్మ ఎక్కడో వాట్సాప్ గ్రూప్ లో చూసి అమ్మగారు మీకు చెప్తే మీరు జాయిన్ అయిపోయారు. అంటే మీకు ముందే ఇది ఉండడం వల్ల మీరు కొనసాగుతున్నారు. కాబట్టి వాసన అంటే అర్థం ఏంటంటే ఆజన్మార్జిత సంస్కారము. ఓకే. అమ్మగారికి ఆధ్యాత్మికత ఆజన్మార్జిత సంస్కారం ఉండడం వలన ఎక్కడో గురువు దగ్గర పెళ్లి కాక ముందే కూడా నేర్చుకున్నారంట కదా. తెలియదు గురుగారు. చాటకాయ ఏదో చెప్పారు. చటాకాయ అనే ఊర్లో అక్కడెక్కడ గురువు గారి దగ్గర నేర్చుకున్నారట కదా. తెలియదు గురుగారు నాకంత దాని గురించి. చాలా చిన్న వయసులో నేర్చుకున్నారట. అంటే అంత చిన్న వయసులో ఆధ్యాత్మిక ప్రబోధ పట్టింది అంటే ఆమె జన్మ సంస్కారం అది. ఆ విధంగా పిల్లి కడుపున పిల్లే పుట్టినట్టుగా ఆ సంస్కారం అలాగే మీకు అబ్బింది. మీకు కూడా ఈ 1 గంట సేపు ఇతర విషయాలపైన విరక్తి పుట్టి ఆల్రెడీ మీరు వైరాగ్యంతోనే దీన్ని నేర్చుకుంటా ఉన్నారు. కనుక వాసన అంటే ఆ జన్మతో వచ్చినటువంటి ఆ యొక్క అలవాటు అని అర్థం అమ్మా. ఓకే గురు. లేదా వాసన అంటే అర్థమైంది ఇప్పుడు? అంటే విత్తును బట్టే చెట్టు ఉంటది. విత్తును బట్టే చెట్టు ఉన్నట్టుగా మీకు ఆ జన్మార్జిత సంస్కారం వలన భగవద్గీత నేర్చుకోవాలనేటువంటి బుద్ధి పుట్టిందనమాట. ఆ వాసన ప్రకారం నువ్వు ఖచ్చితంగా ఆకర్షించబడతావు, నువ్వు భగవద్గీత నేర్చుకొని తీరుతావు. అది బలవంతంగా నీ దగ్గర నేర్పించేలా చేస్తుంది అది, అంతే. అది రైట్. ఒకసారి భావం చెప్తారా మీరు? భావం మాత్రం నాకు చెప్పండి, శ్లోకం మళ్ళీ నేర్చుకోండి. మనస్సును నిగ్రహించుట నిస్సందేహంగా కష్టమే. చెప్పండి. మనస్సును నిగ్రహించుట నిస్సందేహంగా కష్టమే, కానీ అభ్యాస వైరాగ్యముల చేత సులభమే. అభ్యాస వైరాగ్యముల చేత సులభమే. రాసి పెట్టుకోండి, భావం నేర్చుకోండి, ఆటోమేటిక్ గా మీకు శ్లోకం కూడా వచ్చేస్తుంది. ఓకే, మీరు మ్యూట్ అవ్వండి. సత్యపూర్ణ ప్లీజ్. థ్యాంక్ యూ. కమాన్. శ్రీ భగవాన్ ఉవాచ అసంశయం మహాబాహో
మనో దుర్నిగ్రహం చలం. మనో దుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ. అభ్యాసేన తు కౌంతేయ. వైరాగ్యేన చ గృహ్యతే. వైరాగ్యేన చ గృహ్యతే. వెరీ గుడ్, రైట్, కమన్. అసంశయం మహాబాహో. అసంశయం మహాబాహో. మనో దుర్నిగ్రహం చలం. మనో దుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ. అభ్యాసేన తు కౌంతేయ. వైరాగ్యేన చ గృహ్యతే. వైరాగ్యేన చ గృహ్యతే. నేనే వదిత్యా. ఎస్ సార్. అసంశయం మహాబాహో. మనో దుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ. వైరాగ్యేన చ గృహ్యతే. వెరీ నైస్. అసంశయం మహాబాహో. ఓత్వం ఇదే ఇదే. అసంశయం మహాబాహో. మనో దుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ. వైరాగ్యేన చ గృహ్యతే. వెరీ నైస్. మీనింగ్ ನೋಡಮ್ಮ. ಶ್ರೀ ಭಗವಂತನು ಹೇಳಿದನು, ಹೇ ಮಹಾಬಾಹುವೆ, ನಿಸ್ಸಂದೇಹವಾಗಿ ಮನಸ್ಸು ಚಂಚಲ ಮತ್ತು ಕಷ್ಟದಿಂದ ವಶವಾಗುವಂತಹುದಾಗಿದೆ. ಆದರೆ ಹೇ ಕುಂತಿ ಪುತ್ರನಾದ ಅರ್ಜುನನೇ, ಇದು ಅಭ್ಯಾಸದಿಂದ ಮತ್ತು ವೈರಾಗ್ಯದಿಂದ ವಶವಾಗುತ್ತದೆ. ಅಭ್ಯಾಸ ವೈರಾಗ್ಯದಿಂದ ವಶಮಾಗುತ್ತದೆ. ಕಂಪಲ್ಸರಿ ವಶಮಾಗುತ್ತದೆ. ವೆರಿ ನೈಸ್. ಇನ್ ಇಂಗ್ಲಿಷ್. ಇಂಗ್ಲಿಷ್ లో ಇದೆ available. Lord Krishna said, "O mighty armed son of Kunti, what you say is correct. The mind is indeed very difficult to restrain, but by practice and detachment it can be controlled." Practice and detachment is to be controlled. We must practice and detachment. Vairagyena means detachment. Yes. Abhyasena means practice. Okay, nice. Thank you. Any others in Bangalore? Shreyas idara? Sir. Okay, thank you. Shreyas, good morning. Yes, sir. Very thank you. Come on. Sri Bhagavan Uvacha. Shri Bhagavan Uvacha. Asamshayam Mahabaho. Asamshayam Mahabaho. Mano Durnigraham Chalam. Mano Durnigraham Chalam. Abhyasena tu Kaunteya. Abhyasena tu Kaunteya. Vairagyena cha Gruhyate. Vairagena cha Gruhyate. Very nice, very clear. Nene vadnanna. Read down. Asamshayam Mahabaho. Mano Durnigraham Chalam. Abhyasena tu Kaunteya. Vairagena cha Gruhyate. Very good, very good. Thank you, very nice. Next, Suhas. Absent, sir. Okay, right. Thank you. Next, Kudupudi sisters. ఎస్ గురువు గారు. ఎంత సులభమైనటువంటి శ్లోకం చూడమ్మా. కానీ శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాన్ వాచ. అసంశయం మహాబాహో. అసంశయం మహాబాహో. మనో దుర్నిగ్రహం చలం. మనో దుర్నిగ్రహం చలం. మనో దుర్నిగ్రహం చలం.
మనోదుర్నిగ్రహం చలం. అంతే. మనో దుర్నిగ్రహం చలం. మనోదుర్నిగం దుర్నిగ్రహం చలం. చలం. అభ్యాసేన తు అభ్యాసేన తు కౌంతేయ కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. వైరాగ్యేన చ గృహ్యతే. కొంచెం పైన కొంచెం కష్టంగా ఉంది మీకు, మళ్ళీ ట్రై చేద్దాం. కమన్. అసంశయం మహాబాహో. అసంశయం మహాబాహో. మనో దుర్నిగ్రహం చలం. దుర్నిగ్రహం చలం. చూడమ్మా, మనో దుర్నిగ్రహం దుర్నిగ్రహం చలం. మనోదుర్నిగ్రహం చలం. మీరే చదవండి. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. వెరీ నైస్, వెరీ నైస్. నెక్స్ట్ ఇంకా సౌమ్య శ్రీలక్ష్మి. గౌతమి సాప్రియ గురుగారు. గౌతమి సాయి ప్రియ. కమాన్. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. అది సులభమేనమ్మా. కమాన్. మనో దుర్నిగ్రహం. దుర్నిగ్రహం మనో దుర్నిగ్రహం. దుర్నిగ్రహం. మళ్ళా చెప్పండి. దుర్నిగ్రహం చలం. అసంశయం మహాబాహో. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. మనోదుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. వైరాగ్యేన చ గృహ్యతే. మీరే చదవండి ఇప్పుడు. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లా నేర్చుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీనికి భావం ఒకసారి చూడండి అమ్మా. చాలా సులభమైన భావం ఇది. ఒకసారి నేను భావం చెప్తాను, చెప్పండి గౌతమి. కమాన్. మనస్సు నిస్సందేహంగా చంచలమైనదే. మనస్సు నిస్సందేహంగా చంచలమైనదే. మనస్సు నిస్సందేహంగా చంచలమైనదే. దాన్ని వశం చేసుకొనుట కష్టమే. కానీ అభ్యాస వైరాగ్యముల చేత సులభమే. వైరం చేత కాదు, వైరాగ్యముల చేత. అభ్యాస వైరాగ్యముల చేత సులభమే. ఇట్లా మీరు శ్లోకము దాని భావము నేర్చుకుని నాకు రేపు సాయంత్రం కల్లా పెట్టండి. గురుగారు. నెక్స్ట్ ఇంకెవరు నేర్చుకుందాము? ఇంకెవరు నేర్చుకుంటారు? దిశజ్ఞ లక్ష్మి ఉన్నారు గురుగారు. దిశజ్ఞ. గురుగారు నమస్కారం నాయన.
నమస్కారం గురువు గారు. బాగున్నావమ్మా? బాగున్నాను గురువు గారు. చాలా సంతోషం. అమ్మగారు బాగున్నారా? బాగున్నాను గురువు గారు. తమ్ముడు ఎట్ట వదిలేసినాడు ఇప్పుడు నేను భగవద్గీత నేర్చుకునేదానికి? నేను కొట్టుకాడికి వచ్చిన గురువు గారు. కొట్టుకాడికి వచ్చినావు కాబట్టి కలిసినావా? అలా ఏం లేదు గురువు గారు. అంటే నాకు ఇంట్లో బాగాలేదు గురువు గారు, అందుకని గురువు గారు మానేసి. పర్వాలేదమ్మా, పర్వాలేదు. అవును, తమ్ముడు బాగున్నాడా? బాగానే ఉన్నారు గురువు గారు. సంతోషం, చాలా సంతోషం. కొట్టు బాగా జరుగుతుందా? బాబాయ్ గారు కొట్టు గురువు గారు. ఇది బాబాయ్ గారు కొట్టు గురువు గారు. ఏ బాబాయ్ పేరు? ఏం పేరు? నాగేశ్వరరావు బాబాయ్ గురువు గారు. అదేనమ్మా, వాళ్ళ కొట్టు బాగా జరుగుతా ఉందా? నాకెలా తెలుస్తుంది గురువు గారు? అప్పుడు నీకు కనిపిస్తా ఉంది కదా, నువ్వు కొట్టుకాడికి వచ్చిండావు కదా. లేదు గురువు గారు, కొట్టు ఇంకో రూమ్ ఉంటది గురువు గారు, అక్కడికి వచ్చినాం గురువు గారు మేము. అదేనమ్మా, ఇప్పుడు కొట్టు దగ్గర ఉన్నారా లేదా? ఎస్ గురువు గారు. కొట్లో ఏం పెట్టారు? లేస్ ప్యాకెట్స్ గురువు గారు, సరుకులు గురువు గారు. అదే బాగా అమ్ముతున్నారంటున్నా, బాగా కలెక్షన్ అవుతుందంటున్నా, అడుగు ఒక మాట. అడగరా గురువు గారు? పక్కనే ఉంది కదా నీకు అమ్మాయి. కొట్టు, కిరాణా షాప్ లో కొట్టు బాగానే అమ్ముతున్నారా అడుగు. బాగానే అమ్ముతున్నారంటే గురువు గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, ఇప్పుడు నువ్వు 35వ శ్లోకాన్ని నేర్చుకుంటానంటావా? గురువు గారు. మరి జరిగిన 30 శ్లోకాలు ఎప్పుడు చెప్తావు నాకు? బాకీ ఉన్నావు కదా. చెప్తాను గురువు గారు. అదే జరిగిన 30 శ్లోకాలు నాకు ఎప్పుడు చెప్తావు? బాకీ ఉన్నారు కదా మీరు, నా బాకీ మీరు ఎప్పుడు తీరుస్తారు? నెక్స్ట్ వీక్ గురువు గారు. నెక్స్ట్ వీక్? నిజమేనా? ఏం గురువు గారు? నిజమేనా? నమ్మాలా? నమ్మాలి గురువు గారు. ఓకే, ఇప్పుడు 35వ శ్లోకం నేర్చుకుంటే దీన్ని ఎప్పటిలోపు చెప్తారు? అదే టుమారో ఈవినింగ్ గురువు గారు. రేపు సాయంత్రం? ఎస్ గురువు గారు. కమాన్. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. అసంశయం మహాబాహో. అసంశయం మహాబాహో. మనో దుర్నిగ్రహం చలం. మనో దుర్నిగ్రహం చలం. మనో దుర్నిగ్రహం చలం. మనో దుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ. అభ్యాసేన తు కౌంతేయ. వైరాగ్యేణ చ గృహ్యతే. వైరాగ్యేణ చ గృహ్యతే. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను కొట్టుకాడికి వస్తే కూడా వదలట్లేదు వీళ్ళు, నేర్చుకోమంటా ఉన్నారా? ఎవరు పిలిచింది ఇంట్లోకే? నేర్చుకోమని ఎవరు పిలిచినారు? వాళ్ళ బాబాయ్ పిలిచారు గురువు గారు. నేర్చుకునే వాళ్ళు వాయిస్ కట్ అవుతుంది గురువు గారు. మిమ్మల్ని నేర్చుకునేందుకు ఎవరు పిలిచిందాడా? బాబాయ్ గురువు గారు. ఓకే, బాబాయ్ నిన్ను వదిలేట్టుగా లేడు కదా? అలా ఏం లేదు గురువు గారు. ఓకే, నేర్చుకుందామా? నేర్చుకుందాం గురువు గారు. నీ దగ్గర నేనే ఒక విషయం నేర్చుకోవాలనుకుంటాను డిసజ్ఞ. ఏం విషయం గురువు గారు? అది మనసు నాకు నిలబడినంటుందమ్మా, ఏం చేయమంటావు చెప్పు? మనసు కంట్రోల్లో లేదు నాకు. మీరు కాసేపు ఒక 10 minutes కానీ 20 minutes కానీ ఒక అధ్యాయం చదవండి గురువు గారు. అప్పుడు కంట్రోల్లోకి వచ్చేస్తుందా? అలా ఏం లేదు గురువు గారు, కొంచెం కంట్రోల్ గా ఉంటది గురువు గారు మనశ్శాంతిగా. అది టైం లేదే, నాకు టైం లేదే. 10:50 అయింది కదా గురువు గారు. క్లాస్ 11కి అయిపోద్ది కదా గురువు గారు. కరెక్ట్ గా 11:20కి మొదలు పెట్టి 11:30కి కంప్లీట్ చేయండి గురువు గారు. అంటే కరెక్ట్ గా 10 నిమిషాలు నేను ధ్యానం చేస్తే నా మనసు కంట్రోల్లోకి వచ్చేస్తుంది అంటావు? ఎస్ గురువు గారు. చూసారా, సాక్షాత్ కృష్ణ పరమాత్మ మీరే కదా, ఆయన చెప్పింది కూడా అదే. మీరు అనుకుంటే సరిపోదు. నేను కృష్ణ పరమాత్మ అని మీరే చెప్పాలి గురువు గారు, నేను అనుకోకూడదు.
అదేనమ్మా, నేను మిమ్మల్ని చెప్పేది కృష్ణ పరమాత్మ చెప్పినా నువ్వు చెప్పినా అది ఇద్దరు ఒకటే చెప్తున్నారు అన్న. ఓకే గురువు గారు. కానీ చూడండి, అసంశయం మహాబాహో అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. వైరాగ్యేన చ గృహ్యతే. చూడు, నువ్వు చెప్పినట్టే చెప్తున్నాడు ఆయన కూడా కదా. ఎస్ గురువు గారు. చూడండి, ఇప్పుడు నేను మనసు కంట్రోల్ లేదమ్మా అని నీకు చెప్తే నువ్వేం చెప్పావు తెలుసు నాకు? చెప్పండి గురువు గారు. ఇప్పుడు కష్టమే, మీ 11 నుంచి 11:20 వరకు కష్టమే, వదిలేయండి. ఎస్ గురువు గారు. 11 చూడండి పోయి అడిపోయి చూడండి, మీరే చూడండి సార్. కదమ్మా, ఆయన అసంశయం అంటే సందేహమే లేదు, మనసును నిగ్రహించడం కష్టమే అంటున్నాడు ఫస్ట్. ఎస్ గురువు గారు. తర్వాత సేమ్ మీరు చెప్పినట్టే చెప్తున్నాడు. 10 నిమిషాలు మీరు నన్ను ప్రాక్టీస్ చేయమన్నారు కదా. ఎస్ గురువు గారు. ఆయన కూడా అదే చెప్తున్నాడు. చూడండి, భావం చూద్దామా? ఎస్ గురువు గారు. చెప్పండి. మనస్సును నిగ్రహించుట నిస్సందేహంగా కష్టమే. నిస్సందేహంగా కష్టమే. మనసును నిగ్రహించుట నిస్సందేహంగా కష్టమే. నిస్సందేహంగా కష్టమే. మరి అభ్యాసం చేయడం వల్ల వైరాగ్యం పాటించడం వల్ల సులభమే. అయినా ఒక విషయంలో ఫెయిల్ అవుతున్నాను నేను. ఎవరు గురువు గారు? నేను ఒక విషయంలో ఫెయిల్ అవుతున్నా. ఏ విషయం గురువు గారు? అది డిసజ్ఞ 30 శ్లోకాలని డిసజ్ఞ చేత చెప్పించాలనుకుంటా. నవలైతుందా? అవుతుంది గురువు గారు. ఎప్పుడైతుంది? నెక్స్ట్ వీక్ గురువు గారు. ఏమో, అప్పుడు నేను ఫెయిల్ అవుతానో పాస్ అవుతానో అర్థం కాలేదు. ఇప్పుడు నాకు పాస్ అవుతారు గురువు గారు. కన్ఫామ్ గా గురువు గారు. ఓకే, సంతోషం అమ్మా. చూడండి, మనస్సు నిస్సందేహంగా చలనమైంది. దాన్ని వశం చేసుకోవడం కష్టమే. కానీ అభ్యాస వైరాగ్యాల చేత చాలా సులభమే. మరి ఇంత స్పష్టంగా కృష్ణ పరమాత్మ చెప్తా ఉన్నాడు కదా. నీ మనసులోకి వచ్చి నేను కంట్రోల్ చేయగలనా? నీ మనసు నువ్వే కంట్రోల్ చేసుకోవాలా? కంట్రోల్ గురువు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 11:20 స్టార్ట్ చేస్తాను. 11:30 కరెక్ట్ గా 10 నిమిషాలు కంట్రోల్ చేసి 30 శ్లోకాలని చెప్పేదా? మీకు ఏది అధ్యాయం ఈజీగా ఉంటే అది చదవండి గురువు గారు. అట్లా చదవను. మన కష్టంగా ఉండేదాన్ని ఈజీగా ఉండేదని చదివితే వచ్చేస్తుంది. నాకు కష్టంగా ఉండేది డిసజ్ఞ 6వ అధ్యాయంలో 1 నుంచి 30 వరకే కష్టం నాకు. అవునా గురువు గారు? ఇంక మిగతా సులభమే. అవునా గురువు గారు? దాన్ని ఏం చేయమంటావు? అది ఇప్పుడు నా పరిస్థితి. మిగతా 1 నుంచి 30 వరకే కష్టమా గురువు గారు? అంతేనమ్మా. అయితే ఒక పని చేయండి గురువు గారు. చెప్పండి నాయన. 1 నుంచి 30 వరకు మీకు కష్టం అంటున్నారు కదా గురువు గారు? అవునమ్మా. ఒక 5 మినిట్స్ మీరు కాసేపు జ్ఞానం చేస్తే గురువు గారు, జ్ఞానం చేసి చెయ్యండి గురువు గారు. ధ్యానం చేసినాక మళ్ళీ ఏం చేయమంటారు? అప్పుడు ఇంకో 10 మినిట్స్ తీసుకుని అప్పుడు చేయండి గురువు గారు. అదే శ్లోకాలని. అవునమ్మా, ధ్యానం చేసిన తర్వాత శ్లోకాలని చదివి ప్రాక్టీస్ చేసి తిరిగి చెప్పలేకుండా ఉండా. నాకు అర్థం కాలేదు గురువు గారు. శ్లోకాలని 30 శ్లోకాలని తెలుసుకొని తిరిగి చూడకుండా చెప్పేదానికి ప్రాక్టీస్ చేస్తా. ఓహో, అర్థమైంది గురువు గారు. చేస్తే మనసు పరిపరి విధాలు వెళ్ళిపోతా ఉంది. మధ్యలో ఎవరో ఒకరు పిలుస్తారా, లేచి వెళ్ళిపోతానా, మళ్ళీ దీన్ని మర్చిపోతాడా. దానికి ఏం చేయాలా?
ఇది మా స్కూల్లో చెప్పారు గురువు గారు ఒక మిస్. ఆ, ఇప్పుడు ఈ 30 శ్లోకాలు ఉన్నాయి కదా గురువు గారు, ఉమ్. ఈ 30 శ్లోకాల్స్ లో ఒకసారి మీరు చదివేసుకుని బ్రెయిన్ లోకి వేసేసుకోండి గురువు గారు. వేసుకుంటామంటే ఇదో ఇప్పుడు ఒక ఆయన వచ్చినాడు, అది పిరమిడ్. నేను గుడిలోకి వచ్చినప్పటికీ ఇంట్లో ఏం చేసినారు, ఆ ఇంటి వాళ్ళ కూతురు చనిపోయినారని వాళ్ళు ఓ ఏడుపు లంఘించుకున్నారు. ఎస్ గురువు గారు. ఇంట్లో వద్దులే గుడికి పోదామని గుడిలో వచ్చి కూర్చుంటే ఒక ఆయన వచ్చి "ఇక్కడ ఎందుకు పిరమిడ్ కట్టినారు" నన్ను అడుగుతాడు. పక్కనే పిరమిడ్ ఆయన చూసుకోవచ్చు కదా. ఒక గురువు గారు వచ్చి అది పిరమిడ్డా, పిరమిడ్ ని పట్టుకుని పిరమిడ్ అంటే నేనేం చేయాలి, నేను చూడలే ఇంకా. గురువు గారు నేను క్లాస్ లో ఉన్న స్వామి, మీరే పోయి చూడండి అది పిరమిడ్ కాదో చూడండి అని అడిగి పంపించిన. ఇట్లా ఎవరో ఒక రోజు డిస్టర్బ్ చేస్తారు కాబట్టి నేను 30 శ్లోకాలు నేర్చుకోలేకుండా ఇంకా. అయితే ఒక ప్రశాంతమైన చోటుకి వెళ్ళండి గురువు గారు. వెళ్ళి అక్కడ చదివితే మీకు కొంచెం బాగా ఎక్కుతుంది గురువు గారు. దానికే గుడిలోకి వచ్చినానమ్మా. గుడిలో కూడా ప్రశాంతత లేదు గురువు గారు. లేదు, ఎక్కడ పోయినా అంత న్యూసెన్స్, ఎక్కడ చూసినా సౌండ్, ఒకటే బస్సులు గోల, ఎక్కడ చూసినా నిశ్శబ్దమే, ప్రశాంతమైన ప్రదేశమే కనపడలేదు నాకు. ఎక్కడ నేర్చుకోవాలో అర్థం కాలేదు. గురువు గారు చెప్పు నాయనా. మీ ఇల్లు తిరుపతి గురువు గారు? మా ఇల్లు ఎక్కడ ఉన్నా కూడా తిరుపతిలో ఉంటే ఆడుంటే మా ఇంట్లో ఒకటే జనాలు మాట్లాడుతూ ఉంటారు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మీరు ఒక రూమ్ లోకి వెళ్ళి లాక్ వేసుకున్నప్పుడు చదవచ్చు కదా గురువు గారు. ఒక రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకోమంటావు? ఎస్ గురువు గారు. సరే, ట్రై చేస్తాను. చదివాక అప్పుడు బయటికి రండి గురువు గారు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ నాయన, థ్యాంక్ యూ. ఓకే గురువు గారు. ఒకసారి మీరు నాకు అది ఎట్లా అనేది ఒక 30 శ్లోకాలు కానీ నువ్వు చెప్పి నాకు తిప్పి చెప్తే అంతలో నేను కూడా ట్రై చేస్తాను. మీరు చెప్పిన నేను ట్రై చేస్తాను. ఓకే గురువు గారు. థ్యాంక్ యూ నాయన, థ్యాంక్ యూ. ఓకే. ఎవరైనా మిగతా వాళ్ళు కూడా ఇదే విధంగా నేర్చుకోవాలని డిసగ్నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ మీరు వచ్చే క్లాస్ లో మళ్ళీ ఉంటారా వచ్చే వారం డిసగ్నా? ఎస్ గురువు గారు. మీరుంటే మీ నుంచి నేను ఏదైనా ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న సలహాలు నేర్చుకుని భగవద్గీత ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటున్నానమ్మా. మీరే నాకు నేర్పిస్తున్నారు గురువు గారు. సాక్షాత్ ఆ శ్రీకృష్ణుడు నాకు నేర్పిస్తున్నారు గురువు గారు. లేదా మనసు కంట్రోల్ నిలవడం లేదు నాకు, అది పరిస్థితి. అందుకని మీరుంటే నాకు కొంచెం, ఎందుకంటే మీరు ప్రారంభం నుంచి కూడా నాకు మంచి హుషారు ఇచ్చారు, నేర్చుకోవచ్చు అని. మీరు మంచి స్ఫూర్తి, ఇంత చిన్న వయసులో మీరు నేర్చుకుంటున్నారు కదా, ఇంత పెద్దోడు నేను నేర్చుకోవచ్చు బట్టి ఎట్ట అనుకున్నా. ఎస్ గురువు గారు. ఇప్పుడు ఈ 2-3 క్లాసుల్లో మీరు లేకపోవడంతో నేను కొంచెం చాలా డిస్టర్బ్ అయిపోయాను నేను. ఎస్ గురువు గారు. అదేంటి చూడండి, మీరుంటేనే నేను ప్రశాంతంగా ఉండేది, మీరు లేకపోతే ప్రశాంతంగా ఉండేది. నా ప్రశాంతం మీ మీద ఆధారపడింది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పి. ఎస్ గురువు గారు. కాబట్టి నేను ట్రై చేస్తానమ్మా. ఓకే గురువు. నేను కంపల్సరీ ట్రై చేస్తా గురువు గారు. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఏమైనా విద్యార్థుల నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి కానీ ప్రశ్నలు ఉంటే ఇవ్వండి. ఈ రోజు నేర్చుకున్న అంశంపై నుంచి మాత్రమే. మనసు నిజంగా చంచలమైందే, దాన్ని నిగ్రహించడం కష్టమే, అభ్యాస వైరాగ్యముల చేత చాలా సులభమేనని మనకు డిసగ్న అద్భుతమైనటువంటి ప్రసంగం ద్వారా వాళ్ళ టీచర్ చెప్పిన ఉదాహరణలని మనకు చెప్పి హాయిగా సులభంగా అభ్యాస వైరాగ్యములతో మనసు నిగ్రహించడం సులభమేనని డిసగ్న మనకు తెలియజేశారు. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయమ్మా? సూచనలు, ప్రశ్నలు? కుడిపూడి సిస్టర్స్? నో. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ బెంగళూరు? No, sir. ಓಕೆ. ಮಮ್ಮಿ ಡ್ಯಾಡಿ ಚೆನ್ನಾಗಿದ್ದಾರಾ? Yes, sir. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. ನೆಕ್ಸ್ಟ್ ಸುಹಾಸ್ ಶ್ರೇಯಸ್, Yes, sir. ಪ್ಲೀಸ್ ಅಟೆಂಡ್ ರೆಗ್ಯುಲರ್ಲಿ. Yes, sir. ಥ್ಯಾಂಕ್ ಯು. అమ్మ మంగళం. ఎస్ గురువు గారు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.